చాలా ఇబ్బంది ఉంది సార్ బస్సులు లేకుంటే. మేము చింతల్లో ఉంటాము, ఇక్కడ దాకా వచ్చినాము, ప్రైవేట్ వెహికల్ వచ్చినాము. వాళ్ళు చాలా డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇవ్వాల్సి వస్తున్నది పైసలు, ఎంత అడిగితే అంత చాలా ఇబ్బంది ఉంది. ఒక్కొక్కసారి ఏదో ఒక 30 గంటకు ఒక బస్సు వచ్చినా కూడా చక్కగా లేవు బస్సులు. మొత్తము 3 బస్సుల జనం ఒక బస్సులో ఎక్కుతున్నారు. ఇక మగవాళ్ళము అయితే ఏలాడబడి పోవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది. కొద్దిగా దగ్గర చేసుకొని ప్రభుత్వం కలగజేసుకొని ఇది ఏమైనా దగ్గర పడితే బాగుంటుంది. ఇన్ని రోజులు ఇబ్బంది అంటే చాలా కష్టం ఉంది. పొద్దుగాల టైంలో ఎంప్లాయీస్ పోతారు, పిల్లగాళ్ళు ఉన్న వాళ్ళ పనులకు పోతారు. మరి మధ్యాహ్నమైన ఖాళీ ఉంటుంది, మధ్యాహ్నం కూడా ఖాళీ లేదు. ఎంత దూరం అని నడిచిపోలేము కదా, అందరికీ కూడా సొంత వెహికల్స్ ఉండవు కదా పోవాలంటే. ఇప్పుడు అట్లా చూసినా కూడా ఈ ప్రైవేటు ఈ ఆటోలు కూడా ఇప్పుడు రేపు ఇవాళ మొదటి రోజు కాబట్టి కొద్దిగా మామూలు ఉంది. రేపటి నుంచి ఏమన్నా పైసలు పెంచినా కూడా మేమేం చేయలేకపోతాం. వాడు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సి వస్తుంది. 3 కూర్చునే కాడ 6 కూర్చోబెట్టినా కూడా మేము అనలేకపోతాం కదా. సో అందు గురించి కొద్దిగా ప్రభుత్వం కలగజేసుకొని ఏమైనా దీనికి ఒక పరిష్కార మార్గం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశంలో ఉంది. ఎందుకంటే పని చేయకుంటే మాకు పైసలు దొరకవు, లేకపోతే ఇల్లు గడవదు కదా. అందు గురించి ఆటో వాళ్ళు డబల్ రేట్ అడుగుతారంట ముందు దానికి ఇప్పటికి. దాని మీద మీరు వాళ్ళకన్నా అడిగి చూసారు ఆటో వాళ్ళకి? ఆటో అడిగినాము. ఆటో చూసే మామూలు రోజుల కంటే ఎక్కువ అడుగుతారని కొంత దూరం నడిచి వచ్చిన తర్వాత ఈ మామూలు బస్సులు ఉంటే బస్సులో వచ్చినాము. ఈ బస్సు అంటే ఈ రోజు అంటే కొద్దిగా మొదటి రోజు అందరికీ తెలియదు కాబట్టి కొద్దిగా ఖాళీ ఉంది. రేపటి నుంచి ప్రైవేట్ బస్సులలో కూడా రాలేకపోతామని బాగా ఐడియా వచ్చింది మాకు. అందు గురించే మేము ఇట్లా బాధపడుతున్నాం కాబట్టి మీతో ఇది చెప్పుకుంటున్నాం. ఎంతసేపు అయిందన్న మీరు వచ్చి? నేను వచ్చి 1.5 గంట అయింది. 1.5 గంటకి ఇట్లనే బస్ కోసం వెయిట్ చేస్తారు? బస్ కోసమే వెయిట్ చేస్తున్నాం. మెట్రో ఉంది కదా, మెట్రో అయితే డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు. మన కామన్ పీపుల్, పూర్ పీపుల్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎట్లా వెళ్తారు? మధ్యతరగతి వాళ్ళకి మెట్రో సూట్ కాదు. అత్యవసర పరిస్థితుల్లో అయితే మధ్యతరగతి పోతారు. కానీ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. డబ్బులు ఇస్తే సరిపోలేదు. అక్కడ కూడా లైన్లో నిలబడాలా, అక్కడ కూడా మనకి సీట్ ఏం దొరకదు. ఇప్పుడు అందరు మెట్రో అని ఉరికినాక అక్కడ కూడా దొరకడం కష్టమే అయిపోయింది. ఇప్పుడు అయినా కూడా అన్ని జిగులలో మెట్రో లేదు, కొన్ని ఏరియాలో మెట్రో లేదు. మళ్ళీ మెట్రో స్టేషన్కి మామూలు రోడ్ నుంచి నడిచిపోవాలా. ఇదంతా చూస్తే దానికంటే ఆటోలో పోయింది నయం అనిపిస్తుంది. కానీ ఆటో కూడా టైంకి దొరకదు కదా. టైంకి పోకపోతే డ్యూటీకి పోయిన వాళ్ళు మరి ఎట్లా వాళ్ళు పని చేస్తారు? పని చేసుకొని రావాలి కదా. ఇదంతా ముందుగా ఆలోచించుకోలేదు, అట్లా జరిగిపోయింది. మొదటి రోజు ఇది. ముందు ఇంకెట్లా అవుతుంది అనేది కొద్దిగా భయం ఉంది. సాయంత్రం వచ్చేటప్పుడు ఇంకా కష్టం. ఇప్పుడైతే పోతున్నాము, వచ్చేటప్పుడు ఇంటికి ఏ టైంకి చేరుతామనేది తెలియదు. ఇట్లా ఎదురు చూసినాక బస్సులు వస్తాయో రావో, ఇట్లా ఇంటికి పోవాలో తెలియదు. దగ్గర వాళ్ళు అయితే నడిచిపోతారు, ఏదో సొంత బండ్లు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మనకి బండ్లు లేవు, మరి ఎట్లా మరి? అందు గురించి ఇంచుమించు మెట్రోకి ఆటోకి సేమ్ రేట్ అంటారు, అది నిజమేనా? అవుతుండొచ్చు. ఎందుకంటే ఆటో వాళ్ళు ఎదురుగానే కనబడతారు. వాళ్ళు మనుషులను చూసి బస్ స్టాండ్లో ఎక్కువ ఉంటే పెంచుకొని కూడా మాట్లాడుకొని వచ్చి అడగవచ్చు. వాళ్ళు కొద్ది దూరం నుంచి ఆలోచించుకోవచ్చు. 4-5 ఆటో వాళ్ళు, ఇంతమంది జనం ఉన్నారు, మనం అడిగితే ఇస్తారని ఒక ఐడియా వచ్చేస్తుంది. మెట్రో అంటే పెద్ద సంస్థ, ఒక పేరు పెట్టిరు, ఇంత ఏరియాకి ఇంత అని, ఇన్ని కిలోమీటర్కి ఇంత అని ఉంటుంది. సో ఇది మెట్రో కంటే ఎక్కువ కూడా కావచ్చు, దానికి ఏం పెద్ద ఆశ్చర్యం లేదు. ఇలా మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.